ఉప్పల్ వేదికగా నిన్న జరగాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఈ నేపథ్యంలో 15 పాయింట్లకు చేరుకున్న ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మరోవైపు గుజరాత్ 12 పాయింట్లతో ఈ సీజన్ను ముగించింది. గుజరాత్ టైటాన్స్ ఆడాల్సిన గత 2 మ్యాచ్లు వర్ణుడి కారణంగానే రద్దవడం గమనార్హం. కోల్కతా నైట్ రైడర్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో అయినా గెలిచి సీజన్ విజయంతో ముగించాలనుకుంటే మరోసారి నిరాశ ఎదురైంది. అయితే ఎస్ఆర్హెచ్ గుజరాత్ మ్యాచ్ జరిగినప్పటికీ ఉప్పల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ మాజీ ప్లేయర్ కేన్ విలియమ్సన్స్ తో సహా యజమాని కావ్య మారన్ ముచ్చటించారు. ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉన్నామంటూ మాట్లాడుకున్న వాళ్ల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎస్ఆర్హెచ్ వదులుకోవడంతో విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జట్టు తరపున కేఎన్ మామ 2015 నుంచి 2022 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఎస్ఆర్హెచ్ కు 76 మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ కు 36 సగటుతో 2101 పరుగులు చేశాడు. 18 హాఫ్ సెంచరీలు సాధించాడు. కెప్టెన్ గాను కేన్ అలరించాడు. 46 మ్యాచ్ల్లో జట్టును నడిపించాడు. 2018 సీజన్లో జట్టును ఫైనల్ కు చేర్చాడు. కానీ అంతిమ పోరుతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన సన్ రైజర్స్ రన్నర్ అప్ గా నిలిచింది.